in sentences. Hello friends, welcome to Spoken English. In this video, let's learn about make. How to use make in sentences. ఈ వీడియోలో మేక్ను ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. మేక్ను ఉపయోగించినప్పుడు ఏ విధమైనటువంటి అర్థం వస్తుంది అనేది ఈ వీడియోలో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చినటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వెల్కమ్ టు క్రిష్ టుడే. ఈ క్రింది వాక్యాలను గమనించండి. సౌకర్యవంతంగా ఉండండి. సౌకర్యవంతంగా ఉండండి. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? సౌకర్యవంతంగా ఉండండి అంటే మనం ఏదైనా కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలో తెలియక నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే కొంతమంది చెప్తూ ఉంటారు సౌకర్యవంతంగా ఉండండి. లేదా మన ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ షై ఫీలింగ్తో ఉన్నప్పుడు మనం చెప్పాల్సి సౌకర్యవంతంగా ఉండండి. మరి నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అలాగే ఈ వాక్యం చూడండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఈ వాక్యం కూడా మనం సేమ్ అదే అట్లాంటి సిచ్యువేషన్లోనే, అంటే కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడమంట ఇది మీ ఇల్లే అనుకోండి. లేదా మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది మీ ఇల్లే అనుకోండి అని. మీకు మీరే దానిని చేశారా? మీకు మీరే దాన్ని చేశారా అంటే మీ సొంతంగా, మీ సొంత బలంతో మీరు దాన్ని చేశారా? మీకు మీరే దానిని చేశారా? ప్రజలను వేళాకోళం చేయకండి. ప్రజలను వేళాకోళం చేయకండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ మీతో మాట్లాడుతున్న వాళ్ళు కానీ అనవసరంగా వేళాకోళం చేస్తూ మాట్లాడితే ఆ రిలేషన్ అనేది దెబ్బతింటుంది. అందుకని ప్రజలను వేళాకోళం చేయకండి. చూడండి, మరి ఇక్కడ ఇచ్చినటువంటి 4 వాక్యాలని మనం జనరల్గా నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఎట్లాంటి మరికొన్ని వాక్యాలు, ఈ వాక్యాలను కూడా ఈ వీడియోలో మీరు నేర్చుకోవాలంటే మరి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ నుంచి అండ్ మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే ఈ వాక్యాలు మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి మరిన్ని వాక్యాలు ఈ వీడియోలో మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. సో వీడియోని చివరి వరకు చూసి మరి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. ఎలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది ఇప్పుడు మన యొక్క టాపిక్. వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాన్ని గమనించండి. దీన్ని ఇంగ్లీష్లో మార్చడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. అది నిజం చేయండి. అది నిజం చేయండి. వాక్యాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి? లెట్ us see in English. Make it real. Make it real. Make it real అండి. అది నిజం చేయండి. నెక్స్ట్ వన్, ఆమెను అందంగా చేయండి. ఆమెను అందంగా చేయండి అంటే ఆమెను అందంగా అలంకరించండి అని చెప్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. మేక్ హర్ బ్యూటిఫుల్. మేక్ హర్ బ్యూటిఫుల్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. దానిని బట్టబయలు చేయండి. దానిని బట్టబయలు చేయండి అంటే దాన్ని అందరికీ తెలియచేయండి. ఇంగ్లీష్లో మేక్ ఇట్ రివీల్. మేక్ ఇట్ రివీల్. దాన్ని బట్టబయలు చేయండి. అతనిని చురుకుగా చేయండి. అతనిని చురుకుగా చేయండి. ఇంగ్లీష్లో మేక్ హిమ్ యాక్టివ్. మేక్ హిమ్ యాక్టివ్. అతన్ని చురుకుగా చేయండి. అది త్వరగా చేయండి. అది త్వరగా చేయండి. ఆలోచించండి మీరు కూడా ఇంగ్లీష్లో
ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది త్వరగా చేయండి. హౌ టు సే ఇన్ ఇంగ్లీష్? మేక్ ఇట్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్ వినుంటాను చాలాసార్లు. మేక్ ఇట్ ఫాస్ట్ అంటే త్వరగా చేయండి అని. నెక్స్ట్ వన్, దాన్ని బలంగా చేయండి. దాన్ని బలంగా చేయండి. ఇంగ్లీష్లో చూద్దాం. మేక్ ఇట్ స్ట్రాంగ్. మేక్ ఇట్ స్ట్రాంగ్, దాన్ని బలంగా చేయండి. నెక్స్ట్ వన్, దానిని ఆకర్షణీయంగా చేయండి. దానిని ఆకర్షణీయంగా చేయండి. ఇక్కడ ఆకర్షణీయంగా అనేది తెలిస్తే మనం ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఆలోచించండి. దానిని ఆకర్షణీయంగా చేయండి. లెట్ us see. మేక్ ఇట్ అట్రాక్టివ్. మేక్ ఇట్ అట్రాక్టివ్. అట్రాక్టివ్ ఆకర్షణీయంగా. నెక్స్ట్ వన్, అది చబ్బీగా చేయండి, లేకపోతే దాన్ని చబ్బీగా చేయండి. చబ్బీ చబ్బీ, ఓకే, చబ్బీ చిక్స్. ఇంగ్లీష్లో మేక్ ఇట్ చబ్బీ. మేక్ ఇట్ చబ్బీ. నెక్స్ట్ వన్, దానిని శుభ్రం చేయండి. దానిని శుభ్రం చేయండి. ఓకే, దానిని శుభ్రం చేయండి. శుభ్రం చేయండి అని తెలిస్తే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో మార్చేయచ్చు. సో లెట్ us see in English. మేక్ ఇట్ క్లీన్. మేక్ ఇట్ క్లీన్, దానిని శుభ్రం చేయండి. అది మిరుమిట్లు గొలిపేలా చెయ్యి. అది మిరుమిట్లు గొలిపేలా చెయ్యి. ఇంగ్లీష్లో చూద్దాం. మిరుమిట్లు గొలపడం. మేక్ ఇట్ డాజ్లింగ్. మేక్ ఇట్ డాజ్లింగ్, అది మిరుమిట్లు గొలిపేలా చెయ్యి. నెక్స్ట్, అది సొగసైనదిగా చేయండి. అది సొగసైనదిగా చేయండి. సొగసైనది, సొగసైనదిగా. ఓకే, ఈ సొగసైనది అనే పదం తెలిస్తే మనం దీన్ని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. మేక్ ఇట్ ఎలిగెంట్. మేక్ ఇట్ ఎలిగెంట్, అది సొగసైనదిగా చేయండి. నెక్స్ట్ వన్, అది సరిపోయేలా చేయండి. అది సరిపోయేలా చేయండి. ఓకే, ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. మీరు కూడా ప్రయత్నం చేయండి. అది సరిపోయేలా చేయండి. ఇంగ్లీష్లో చూద్దాం. మేక్ ఇట్ ఫిట్. మేక్ ఇట్ ఫిట్, అది సరిపోయేలా చేయండి. నెక్స్ట్ వన్, దానిని తిన్నగా చేయండి. దానిని తిన్నగా చేయండి. ఇంగ్లీష్లో చూద్దామా? తిన్నగా అంటే ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. మేక్ ఇట్ స్ట్రైట్. మేక్ ఇట్ స్ట్రైట్, దాన్ని తిన్నగా చేయండి. మీరు ఎంచుకోండి. మీరు ఎంచుకోండి. మీరు ఎంచుకోండి. ఇంగ్లీష్లో మేక్ యువర్ చాయిస్. మేక్ యువర్ చాయిస్, మీరు ఎంచుకోండి. నెక్స్ట్, మీరు నన్ను సంతోషపరుస్తారు. మీరు నన్ను సంతోషపరుస్తారు. మీరు నన్ను ఏం చేస్తారు? సంతోషపరుస్తారు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం మేక్ను ఉపయోగించి. యు మేక్ మీ హ్యాపీ. యు మేక్ మీ హ్యాపీ, మీరు నన్ను సంతోషపరుస్తారు. జాన్ ఏం చేశాడు? జాన్ ఏం చేశాడు?
వాట్ డిడ్ జాన్ మేక్? వాట్ డిడ్ జాన్ మేక్? జాన్ ఏం చేశాడు? వాట్ డిడ్ జాన్ మేక్? జనరల్గా అందరూ కూడా జాన్ ఏం చేశాడంటే వాట్ డిడ్ జాన్ డూ, లైక్ దట్ దే విల్ ట్రై టు సే. సో దిస్ ఇస్ ద గుడ్ వే టు ఎక్స్ప్రెస్ వాట్ డిడ్ జాన్ మేక్. జాన్ ఏం చేశాడు. ఓకే, నెక్స్ట్. మీరు ఎలా చేశారు? మీరు ఎలా చేశారు? ఇంగ్లీష్లో చూద్దాం. హౌ డిడ్ యూ మేక్ ఇట్? హౌ డిడ్ యూ మేక్ ఇట్? మీరు ఎలా చేశారు? హౌ డిడ్ యూ మేక్ ఇట్? నెక్స్ట్ వన్. మనం అందరం తప్పులు చేస్తాము. మనం అందరం తప్పులు చేస్తాము. ఓకే, అందరం తప్పులు చేస్తాం. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. We all make mistakes. We all make mistakes. మనం అందరం తప్పులు చేస్తాము. We all make mistakes. Next one. నేను స్పష్టంగా తెలుసా? నేను స్పష్టంగా తెలుసా? ఇంగ్లీష్లో చూద్దాం. నేను స్పష్టంగా తెలుసా అంటే నీకు నేను కరెక్ట్గా క్లియర్గా తెలుసా అని. నేను స్పష్టంగా తెలుసా ఇంగ్లీష్లో. Do I make myself clear? Do I make myself clear? నేను స్పష్టంగా తెలుసా అని. నెక్స్ట్. మీరు దీన్ని చేయగలరని నాకు తెలుసు. మీరు దీన్ని చేయగలరని నాకు తెలుసు. ఓకే, నాకు తెలుసు అనేదాన్ని ముందు రాస్తాం. మీరు దీన్ని చేయగలరు అనేది రాస్తే మనకి సెంటెన్స్ ఫార్మ్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్లో చూద్దాం. I know you can make it. I know you can make it. నాకు తెలుసు అనేది ముందు చెప్పాం. I know నాకు తెలుసు. మీరు దీన్ని చేయగలరు. You can make it. అది I know you can make it. నెక్స్ట్. మీరు పెట్టె ఎలా తయారు చేస్తారు? పెట్టి తెలుసు కదా. మీరు పెట్టె ఎలా తయారు చేస్తారు ఇంగ్లీష్లో? How do you make a box? How do you make a box? మీరు పెట్టె ఎలా తయారు చేస్తారు? How do you make a box? నెక్స్ట్ వన్. ఇది మీ ఇల్లే అనుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి అంటే ఇది మీ ఇల్లులాగా భావించి ఇక్కడ ఫ్రీగా ఉండండి అని. ఇది మీ ఇల్లే అనుకోండి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. ఇది మీ ఇల్లే అనుకోండి అంటే మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ అంటే నీవు మీ ఇంటి దగ్గర ఉన్నట్టు అనుకోండి అని. ఇది మీ ఇల్లే అనుకోండి. ఓకే, నెక్స్ట్. ఫోన్ కాల్ చేయనివ్వండి. ఫోన్ కాల్ చేయనివ్వండి. ఓకే, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. ఫోన్ కాల్ చేయనివ్వండి. ఇంగ్లీష్లో లెట్స్ మేక్ ఏ ఫోన్ కాల్. లెట్స్ మేక్ ఏ ఫోన్ కాల్. ఫోన్ కాల్ చేయనివ్వండి. లెట్స్ మేక్ ఏ ఫోన్ కాల్. నెక్స్ట్ వన్. ప్రజలను వేళాకోళం చేయకండి. ప్రజలను వేళాకోళం చేయకండి. ఎవరు కూడా చేయకూడదు. ఎవరిని కూడా వేళాకోళం చేయకూడదు. కించపరుస్తూ మాట్లాడకూడదు. ప్రజలను వేళాకోళం చేయకండి. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? డోంట్ మేక్ ఫన్ ఆఫ్ పీపుల్. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ పీపుల్. ప్రజలను వేళాకోళం చేయకండి. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ వన్.
ఆమెను సంతోషపెట్టాలని అనుకుంటున్నాను. ఆమెను సంతోషపెట్టాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో చూద్దాం. మీరు కూడా ప్రయత్నం చేయండి. అందుకనే సమయం ఇస్తూ ఉన్నాను. మీరు కూడా వీడియోని ఫాలో అవుతూ ఇంగ్లీష్లో టైప్ చేసి కామెంట్లో తెలియచేస్తూ ఉండండి. ఆమెను సంతోషపెట్టాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో చూద్దాం. I want to make her happy. I want to make her happy. ఆమెను సంతోషపెట్టాలని అనుకుంటున్నాను. I want to make her happy. నెక్స్ట్, మీరు గడువు పెడతారా? మీరు గడువు పెడతారా? గడువు అంటే ప్రతి పనికి ఒక గడువు అనేది ఉంటుంది. సో అలాగే మీరు గడువు పెడతారా? ఇంగ్లీష్లో Can you make the deadline? Can you make the deadline? మీరు గడువు పెడతారా అంటే Can you make the deadline? ఆ పనికి ఒక డెడ్ లైన్ అనేది నిర్ణయిస్తారా? నెక్స్ట్, నీవు మంచి పని చేస్తావు. నీవు మంచి పని చేస్తావు. ఇంగ్లీష్లో చూద్దాం. You will make a good job. You will make a good job. నీవు మంచి పని చేస్తావు. నెక్స్ట్, ఎవరైనా తప్పు చేయవచ్చు. ఎవరైనా తప్పు చేయవచ్చు. ఎవరైనా తప్పు చేయవచ్చు. ఇంగ్లీష్లో Anybody can make a mistake. Anybody can make a mistake. ఎవరైనా తప్పు చేయవచ్చు. నెక్స్ట్, నేను రిజర్వేషన్ చేయవచ్చా? నేను రిజర్వేషన్ చేయవచ్చా? ఓకే, ఇంగ్లీష్లో చూద్దామా? Could I make a reservation? Could I make a reservation? నేను రిజర్వేషన్ చేయవచ్చా? నెక్స్ట్, మీకు మీరే దానిని చేశారా? మీకు మీరే దానిని చేశారా అంటే మీకు మీరుగానే మీ సొంతంగానే చేశారా అని అడుగుతున్నాను అనమాట. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. Did you make it by yourself? Did you make it by yourself? మీకు మీరే దానిని చేశారా? నెక్స్ట్, సౌకర్యవంతంగా ఉండండి. సౌకర్యవంతంగా ఉండండి అంటే కొంతమంది కొన్ని కొత్త ప్రదేశాల్లో అనీజీగా ఉంటుంటారు అన్నమాట. అంటే నర్వస్గా ఉంటుంటారు. సౌకర్యవంతంగా ఉండలేరు, ఫ్రీగా ఉండలేరు అన్నమాట. సో అలాంటి సమయంలో మనం ఈ వాక్యం చెప్పాలి. సౌకర్యవంతంగా ఉండండి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మేక్ యువర్ సెల్ఫ్స్ కంఫర్టబుల్. మేక్ యువర్ సెల్ఫ్స్ కంఫర్టబుల్. సౌకర్యవంతంగా ఉండండి. నెక్స్ట్ వన్, మీరు ప్రసంగం చేయాలా? మీరు ప్రసంగం చేయాలా అంటే ప్రసంగం చేద్దామనుకుంటున్నారా అని. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు ప్రసంగం చేయాలా? Do you have to make a speech? Do you have to make a speech? మీరు ప్రసంగం చేయాలా? నెక్స్ట్, అతను ఏమీ చేయలేదని తెలుస్తుంది. అతను ఏమీ చేయలేదని తెలుస్తుంది. ఏదైనా చేస్తాడో లేదని ఎంక్వైరీ చేసి మనం ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అతను చెప్పే సమాధానాలను బట్టి మాటలను బట్టి మనం అతను ఏమీ చేయలేదు అని నిర్ణయించే ముందు చెప్పే మాట అనమాట ఇది. అతను ఏమీ చేయలేదని తెలుస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. He seems to make nothing of it. He seems to make nothing of it. అతను ఏమీ చేయలేదని
తెలుస్తుంది. He seems to make nothing of it. Next one. ఆమె చెప్పినది నేను చేయలేను. ఆమె చెప్పినది నేను చేయలేను. ఆమె చెప్పినది నేను చేయలేను. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. I can't make out what she said. I can't make out what she said. ఆమె చెప్పినది నేను చేయలేను. ఓకే, నెక్స్ట్. సల్ఫర్ అగ్గిపుల్లలు చేయడానికి ఉపయోగిస్తారు. సల్ఫర్ అగ్గిపుల్లలు చేయడానికి ఉపయోగిస్తారు. సల్ఫర్ తెలుసు కదండి, సల్ఫర్ ఒక కెమికల్ అన్నమాట. ఈ సల్ఫర్కి మండే గుణం అనేది ఉంటుంది. అందువల్లనే దీన్ని అగ్గిపుల్లలు చేయడానికి ఉపయోగిస్తారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. Sulfur is used to make matches. Sulfur is used to make matches. సల్ఫర్ అగ్గిపుల్లలు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. శబ్దం చేయకూడదని ఆమె మాకు చెప్పారు. శబ్దం చేయకూడదని ఆమె మాకు చెప్పారు. ఓకే, ఫస్ట్ ఆమె మాకు చెప్పారు అనేది దాన్ని స్టార్ట్ చేస్తాం. శబ్దం చేయకూడదని ఆమె మాకు చెప్పారు. ఇంగ్లీష్లో చూద్దాం. She told us not to make a noise. She told us not to make a noise. ఆమె మాకు చెప్పారు. She told us. చెప్పారు. She told us. ఏం చెప్పారు? శబ్దం చేయకూడదని. Not to make a noise. She told us not to make a noise. Next one. ఈ సందేశం అర్థాన్ని ఇవ్వదు. ఈ సందేశం అర్థాన్ని ఇవ్వదు. జనరల్గా ఈ సందేశం అర్థాన్ని ఇవ్వదు అని. ఇంగ్లీష్లో చూద్దాం ఎలా చెప్పాలో. ఈ సందేశం అర్థాన్ని ఇవ్వదు. ప్రయత్నం చేయండి. This message doesn't make sense. It doesn't make sense. ఈ సందేశం అర్థాన్ని ఇవ్వదు. This message doesn't make sense. Next one. ఈ వాక్యం అర్థాన్ని ఇవ్వదు. ఈ వాక్యం అర్థాన్ని ఇవ్వదు. ఇందాకేమో ఈ సందేశం అర్థాన్ని ఇవ్వదన్నాం. ఇప్పుడు వాక్యం గురించి మాట్లాడదాం. ఈ వాక్యం అర్థాన్ని ఇవ్వదు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? This sentence doesn't make sense. This sentence doesn't make sense. ఈ వాక్యం అర్థాన్ని ఇవ్వదు. Thank you friends, thank you for watching. If you like this video, please immediately like it. Share with your friends. Friends, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి మీ అమూల్యమైన కామెంట్స్ ని తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గూగుల్ ఇట్ క్రిష్ ఎడ్యుటెక్ టు గెట్ మోర్ వీడియోస్. మరిన్ని ఇట్లాంటి వీడియోలు పొందడానికి క్రిష్ ఎడ్యుటెక్ అని గూగుల్ సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ.